వెల్కమ్ టు ది లియో. దేశ ప్రధానులు సాధారణంగా రాష్ట్రంలో జరిగే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది సహజంగా జరిగేది. అది కూడా అంత ఈజీగా రారు. చాలా అరుదైన కార్యక్రమాలకు మాత్రమే ప్రధాని హాజరవుతుంటారు. మిగతా కార్యక్రమాలకి కేంద్ర మంత్రులు వస్తుంటారు. అలాగే ఒకరి ఇంటికి వెళ్ళటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అంటే కార్యక్రమాల్లో పాల్గొనడం, తిరిగి వెళ్ళిపోవడమే తప్ప ఒకరి ఇంటికి వెళ్ళటం అనేది జరగదు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అంత త్వరగా ఎవరి ఇంటికి కూడా వెళ్ళరు. ఆయన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు. ఎందుకంటే ఆయనకున్న షెడ్యూల్ అలాంటిది. ఆయన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు తప్ప వ్యక్తిగతంగా ఎవరి ఇంటికి కూడా వెళ్ళరు. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో పరామర్శలకు వెళితే తప్ప సాధారణంగా వెళ్ళరు. అయితే నిన్న చంద్రబాబు గారింటికి స్వయంగా నరేంద్ర మోదీ గారు రావటం అనేది ఖచ్చితంగా ఒక అభినందించదగిన విషయం, ఆనందపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అంతటి వ్యక్తే స్వయంగా నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి మరి నిన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం అనేది ఈరోజు చర్చగా మారింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ను కూడా మోదీ గారు పరామర్శించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చిన్న శస్త్రచికిత్స చేయించుకుని ఆయన ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నారు. సో ఆయన్ని కూడా పరామర్శించారు. దానికంటే ముందు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి దాదాపుగా గంటన్నర పాటు సమయం వెచ్చించడం అనేది చెప్పుకోదగిన విషయం. ఇదే సమయంలో అంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందనటానికి ఎదురుగా దేవాంశ్ కనపడగానే దేవాంశ్ భుజం మీద చేయేసి లోనకి వెళ్ళటంతో పాటు ఆ దేవాంశ్తో పాటు కాసేపు నవ్వులు కూడా చిందించడం, అలాగే నరేంద్ర మోదీ గారికి గతంలో యువగళం పాదయాత్రకు సంబంధించినటువంటి కాఫీ టేబుల్ బుక్ను ఢిల్లీ వెళ్ళి అందించారు. సో ఆ ఫోటోను ఒక ఫ్రేమ్ చేయించి చంద్రబాబు గారి ఇంట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. అది కరెక్ట్గా లోనికి వెళ్లే సమయంలో ఎదురుగుండానే కనపడద్ది. నరేంద్ర మోదీ గారు ఆ ఫోటో వద్ద ఆగి ఒకసారి ఆ ఫోటోను చూసి మరొకసారి యువగళం పాదయాత్ర మధుర జ్ఞాపకాలను, గతంలో ఢిల్లీలో లోకేష్ గారు పంచుకున్నటువంటి ఆ జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకుని ఒక 10 సెకండ్లు ఆ ఫోటోను ఆగి చూడటం. అలాగే చంద్రబాబు గారి ఇంటిలో ఒక రాముడి విగ్రహం ఉంది. ఇది ఎవరు ఇచ్చారయ్యా అంటే ఇది గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో ఇచ్చినటువంటి విగ్రహం. దాన్ని ఆ ఇంట్లోనే ప్రతిష్ఠించి ఉంచారు. సో ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి కాసేపు అక్కడ రాముల వారిని కూడా దర్శించుకోవడం కూడా నిన్న జరిగింది. మొత్తంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం జరిగింది. రాజకీయాలకు సంబంధించి జరిగిన చర్చల కంటే కూడా ఆ కుటుంబ యోగక్షేమాల గురించి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి సరదాగా కాసేపు నవ్వుకుంటూ మాట్లాడినట్టుగా తెలిసింది. ఆద్యాంతం అంటే దాదాపుగా గంట సేపు పాటు కూడా నరేంద్ర మోదీ గారు చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారంటే ఎలాంటి ఆహ్లాదకర వాతావరణంలో ఈ భేటీ జరిగిందో తెలుసుకోవచ్చు. స్వయంగా నరేంద్ర మోదీ గారు కూడా తన సోషల్ మీడియా వేదిక ద్వారా చంద్రబాబు గారి కుటుంబాన్ని ఈరోజు ఆయన నివాసంలోనే వెళ్ళి కలిశాను, సో అది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి స్వయంగా ఆయనే తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పింది అదే. సాధారణంగా ప్రధానులు ఎప్పుడైనా సరే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుద్ది. కానీ స్వయంగా ఈరోజు వాస్తవానికి ఢిల్లీలో తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపన నేపథ్యంలో ప్రారంభోత్సవానికి గాను వాస్తవానికి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి రావటం అయితే జరిగింది. సో అదే క్రమంలో హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి స్వయంగా ఇటు చంద్రబాబు గారిని అటు పవన్ కళ్యాణ్ని కూడా కలిసి వెళ్ళాలనే ఒక నిశ్చయంతో ఉన్నట్టు మొదటగా చంద్రబాబు గారిని కలవడం అనేది షెడ్యూల్లో లేదు. మొదటగా పవన్ కళ్యాణ్ని పరామర్శిస్తారు. ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు పావుగంట ఆయనతో గడిపి ఆయన్ని పరామర్శించిన తర్వాత తిరిగి ఈ ఏదైతే బహిరంగ సభ ఉందో బహిరంగ సభకి వెళ్ళిపోతారని చెప్పి మొదట షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా తర్వాత అనూహ్యంగా ఆ షెడ్యూల్లో చంద్రబాబు గారింటికి కూడా వెళ్తున్నట్టుగా పెట్టడంతో పాటు దాదాపుగా గంటన్నర పాటు సమయం వెచ్చించడం అంటే అది నరేంద్ర మోదీ గారు ఎంత ఇంట్రెస్ట్ చూపారు చెప్పొచ్చు. స్వయంగా నరేంద్ర మోదీ గారే గతంలో నారా లోకేష్ని కుటుంబంతో సహా ఢిల్లీలోని తన నివాసానికి రావాలి అని చెప్పి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే ఒకసారి వెళ్లాల్సి ఉన్నటువంటి నారా లోకేష్ వేరే కార్యక్రమం వల్ల దాన్ని మిస్ అయితే మన అమరావతి ఈ వేదిక సందర్భంగా మాట్లాడుతూ నారా లోకేష్కి నేను చాలాసార్లు చెప్పాను రమ్మని, కానీ ఎప్పటి వరకు రాలేదని చెప్పి సరదాగా జోక్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే బ్రాహ్మణి దేవాంశ్తో కలిపి నారా లోకేష్ గారు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారిని కలిస్తే అప్పుడు కూడా 2 గంటల సమయం కేటాయించారు. అంటే ఏదో వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు టీ తాగేసో లేకపోతే కాఫీ తాగేసో లేదా 2 ఫోటోలు దిగేసి రావడం కాదు. అప్పుడు కూడా 2 గంటల పాటు సమయాన్ని అప్పట్లో నారా లోకేష్ కుటుంబంతో గడపడానికి ప్రధాని గారు అయితే ఇవ్వటం జరిగింది. సో మొత్తంగా ఏది ఏమైనా ప్రధాని స్వయంగా
ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం అనేది ఒక చర్చగా మారింది. ఎందుకంటే అంత సాధారణంగా ఆయన ఎవరి ఇంటికి కూడా వెళ్ళరు. ఇది ఇంకోటి ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క దృఢత్వాన్ని కూడా తెలియజేస్తుంది. కూటమి ఎంత బలంగా ముందుకు సాగుతుందో ఈరోజు నరేంద్ర మోదీ గారి తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి అర్థమవుతుంది. అటు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని పరామర్శించడంతో పాటు ఎటువంటి ప్రత్యేక కారణం లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి సరదాగా గడపటం అనేది ఆయన ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్కు నిదర్శనం. ఇదే సమయంలో చంద్రబాబు గారి ఇంట్లో జరిగినటువంటి ఈ భేటీలో కూడా కొన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా కొద్దిసేపు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ చర్చలో నారా లోకేష్ కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. సో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని నిధులకు సంబంధించి కావచ్చు, కొన్ని అనుమతులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి పోలవరం అమరావతి ప్రాజెక్టుల పురోగతి మీద కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారికి వివరించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని అమలు చేయడానికి కేంద్ర సహాయం కావాలని చెప్పి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2028 నాటికి అమరావతి మొదటి ఫేజ్ పూర్తి చేయడంతో పాటు పుష్కరాల కంటే ముందే ఆ పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సో ఆ హామీ నెరవేరాలంటే కేంద్ర సహాయ సహకారాలు అవసరమని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా నరేంద్ర మోదీ గారికి చెప్తే ఆయన 100కు 100% కేంద్ర ప్రభుత్వ సహాయం మీకు ఉంటుంది, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పి కూడా ప్రధాని మోదీ గారు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, చూద్దాం. ఇది నారా లోకేష్ గారు, దేవాంశు, చంద్రబాబు గారు వీళ్ళందరూ ఎదురుగా వెళ్ళినప్పుడు బ్రాహ్మణితో ప్రధాని మోదీ గారు సరదాగా సంభాషిస్తున్నటువంటి చిత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఆత్మీయ కలయిక, అనుభూతుల వేదిక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ, వారి కుటుంబంతో కలిసి సీతారాములకు ప్రత్యేక పూజలు. చంద్రబాబు లోకేష్తో సుదీర్ఘ భేటీ, 1:10 పాటు అక్కడే గడిపినటువంటి ప్రధాని. వాస్తవానికి ఆయన 1:10 సమయం వెచ్చించడం అంటే ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారు చిన్న విషయం కాదు. అందులోనూ ఆయన బిజీ షెడ్యూల్తోనే హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత బహిరంగ సభలు కూడా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ని పరామర్శించాలి. అయినప్పటికీ కూడా 1:10 పైగా సమయాన్ని చంద్రబాబు గారి కుటుంబంతో అయితే గడపడానికి అయితే మోడీ గారు కేటాయించారు. సో ఈ చిత్రపటాన్ని స్పెషల్గా చేయించి నరేంద్ర మోదీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఆయన వస్తున్నారని చెప్పి చిత్రపటాన్ని రెడీ అయితే చేయించారు. సో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. సాయంత్రం 5:15 జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్నటువంటి ప్రధాని 1:10 పాటు అక్కడే ఉన్నారు. తన నివాసానికి వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు పుష్పగుచ్చం అందజేయగా లోకేష్ మంగళగిరి చేనేత సలువాలతో సత్కరించి ఆయనకైతే ఘన స్వాగతం పలికారు. ఇక ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ చేయి పట్టుకుని లోనకైతే ఆప్యాయంగా తీసుకెళ్లారు. ఆ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజా జీవితంలో చాలా కాలం ఉండాలి, మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పలకరించినటువంటి ప్రధాని అని. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. చంద్రబాబు ఇంట్లోని రామ మందిరం వద్ద మోదీ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, అలాగే వారి కుమారుడు దేవాంశును ప్రధాని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేవాంష్తో ప్రధాని సరదాగా సంభాషించారు, ఆశీస్సులు అందజేశారు. అనంతరం చంద్రబాబు లోకేష్తో ప్రత్యేకంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ వంటలతో ప్రధానికి చిన్న తేనీటి విందు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర ఆధ్యాత్మిక చేనేత కళా వైభవానికి గుర్తుగా వెంకటగిరి చేనేత కళాకారులతో జాగ్నావి నేతతో వెంకటేశ్వర స్వామిని కీర్తించే శ్లోకంతో ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి ఒక చిత్రపటాన్ని, అంటే మనం చూసింది అదే. సో ఆ చిత్రపటాన్ని మోదీకి అయితే బహుకరించడం, ఆ చిత్రపటాన్ని చూసినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా సంతోషం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో హైదరాబాద్లోని ఇదే విషయాన్ని స్వయంగా నరేంద్ర మోదీ కూడా తన సోషల్ మీడియాలో తెలిపారు. హైదరాబాద్లోని చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళి వారిని కుటుంబ సభ్యులను కలిశాను, వారిని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో వెల్లి విరిసిన నవ్వులు, ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేష్ మధ్య సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సరదా సంభాషణలతో చెలోక్తులతో నవ్వులు వెల్లివిరిశాయి. ప్రధాని సీఎం నివాసంలోకి అడుగు పెడుతూనే ఒక ఫోటోను చూసి ఏడాది క్రితం అనుభవాలు గుర్తు చేసుకున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ఏడాది క్రితం ఢిల్లీలోని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి దానిని యువగళం కాఫీ టేబుల్ బుక్ను కూడా
లోకేష్ భద్రపరిచారు. అది సీఎం ఇంట్లోకి వెళ్లే ముందు కనిపిస్తుంది. ప్రధాని ఆ ఫోటోను చూసి గత జ్ఞాపకాలను అయితే గుర్తు తెచ్చుకున్నారు. ఇక ప్రధాని రామ మందిరం వద్ద పూజలు చేస్తున్నప్పుడు దశాబ్దాల కిందటి ఆ పంచలోహ విగ్రహాలను ఎన్టీఆర్ తమకి ఇచ్చారని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ చిత్రం అనేది పంచలోహ విగ్రహాలతో చేసినటువంటి రాముల వారి విగ్రహాలు. సో అది గతంలో సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు గారి దంపతులకు అప్పట్లో ఇచ్చినటువంటి విగ్రహాలు. ఆయన గుర్తుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు గారి ఇంట్లోనే ప్రతిష్ఠించి అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే లోకేష్ ఫిట్నెస్ గురించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెలోకి తెలిసినట్టుగా తెలిసింది. చాలా ఫిట్గా స్లిమ్గా యువకుడిలాగా తయారయ్యాడని చెప్పడంతో చంద్రబాబు గారు మీరే స్ఫూర్తి, ఇంత వయసులో కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఉండటంతో లోకేష్ దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఇంత స్లిమ్గా తయారయ్యాడని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక లోకేష్ పై ప్రత్యేక వాత్సల్యం మొదటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారికి మోదీ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలాగా ఉంది. అయితే లోకేష్ మీద నరేంద్ర మోదీ గారు ఇతర ఏ నేతల మీద లేనటువంటి ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ లోకేష్ గారి మీద చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే లోకేష్ పై ప్రధాని మోదీ ప్రత్యేక వాత్సల్యం కనబరుస్తున్నారు. లోకేష్ ను కుటుంబంతో సహా ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించారు. ఆయన వెళ్ళకపోవడంతో రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం వేదికపై ఇంకెన్నిసార్లు చెప్పాలి, నన్ను కలవడానికి రావా అని లోకేష్ ని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీ వస్తామని చెప్పి లోకేష్ బదులివ్వడంతో పాటు తన కుమారుడు దేవాంశు అలాగే భార్య బ్రాహ్మణితో కలిసి వెళ్ళి దాదాపుగా 2 గంటల పాటు అప్పట్లో ప్రధాని గారితో అయితే గడిపి రావడం కూడా జరిగింది. సో అంటే చంద్రబాబు గారితో పాటు నారా లోకేష్ మీద కూడా నరేంద్ర మోదీ గారు ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపుతున్నారనేది అర్థమవుతుంది. ఇదే సందర్భంలో ప్రధాని మా ఇంటికి రావటం చాలా గొప్ప అనుభూతి అని చెప్పి లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇది ఒక మధుర జ్ఞాపకంగా మా కుటుంబానికి మిగిలిపోతుంది. స్వయంగా ప్రధానమంత్రి అంతటి వ్యక్తే మా ఇంటికి రావటం అనేది ఖచ్చితంగా సంతోషకరమైనటువంటివి. ఈరోజు మా ఇంటికి ఒక ప్రత్యేక శుభదినం లాంటిదని చెప్పి చంద్రబాబు గారు కూడా తన సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా అంత బిజీగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళడంతో పాటు దాదాపుగా 1:10 కేటాయించడం, సరదాగా కుటుంబంతో నవ్వులు పూయించడం, ఇదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా చర్చించడం పట్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మీద చూపుతున్నటువంటి శ్రద్ధ కావచ్చు, చంద్రబాబు గారి మాటకి ఇస్తున్నటువంటి విలువకు కావచ్చు, ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబుపై ప్రధాని గౌరవానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా బీజేపీ నేతలు అంటే చంద్రబాబు గారికి మోదీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దాన్ని కూడా నిన్న బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు గారి ఇంటికి ప్రధాని నరేంద్ర మోదీ గారి రాక అనేది ఖచ్చితంగా నిన్న ఒక ప్రత్యేక శుభ సందర్భంగా అయితే చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.